ఎంపీగా ఉన్నప్పుడు ఆ ఆలోచన ఉంది. ఈ కాళేశ్వరం ముక్తేశ్వరంని ఒక మంచి టూరిస్ట్ సెంటర్ చేయాలని చెప్పి ఆ రోజులలో ఆలోచన ఉండే ఒక ప్లాన్ కూడా వేయడం జరిగింది. కానీ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్లాన్ని పక్కకు పెట్టడం జరిగింది. మళ్ళీ ఒకసారి మొన్న పుష్కరాలు 500 కోట్ల బడ్జెట్ ఏదైతే పెట్టారు మన గోదావరి పుష్కరాలు ఘనంగా జరపాలని చెప్పి ఆ ఆలోచన ప్రకారంగా మన ఈ కాళేశ్వరం ముక్తేశ్వరం కూడా మంచిగా ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ధర్మపురి కూడా చేసేది అవసరం ఉంది. ఇవన్నీ ఆలయాలు తెలంగాణలో ఏదైతే ప్రజలు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా వచ్చి ఇక్కడ ఉంటారో ఇవన్నీ కూడా మంచిగా చేసి మన పాసాలో కూడా 170 కోట్లతోని అక్కడ రీడెవలప్మెంట్ ప్లాన్ కూడా అక్కడ భూమి పూజ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు ఈ కార్యాచరణ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తీసుకున్నారో మంత్రి శ్రీధర్ బాబు గారి ఆదేశాల ప్రకారంగా దీని ఒక మంచి సెంటర్ మా ఎంపీ గారు కూడా ఉన్నారు ఇక్కడ. వారు కూడా కేంద్రం నుంచి టూరిజం డిపార్ట్మెంట్ నుంచి నిధులు కూడా తీసుకొచ్చే అవసరం. కేంద్రం కూడా ఎందుకంటే ఈ గోదావరి పుష్కరాలలో దీంతో కేంద్రం పాట కూడా ఉండాలి. సో మేము కూడా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంత టెంపుల్స్ అన్నింటికి కూడా టూరిజం డిపార్ట్మెంట్ నుంచి నిధులు తీసుకొచ్చి